Okay, here is the all new Duke 160 2025 version. So beautiful instrument clusters. E bike lo 19 Newton meters of torque and 10x10 navigation. ఇక్కడ చూడొచ్చు హజార్డ్ లైట్ కూడా ఉంది, ఇక్కడ హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఓకే, లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ బైక్ అనేది. సో చూస్తున్నా కదా, ఈజీ టు హ్యాండిల్. సో నిన్న వ్లాగ్లో అయితే మీకు చెప్పాను కదా, కేటీఎం వాళ్ళది ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాలేజెస్లోని. సో ఆ ఈవెంట్ కోసం అయితే మనం అయితే ఈ బైక్ పట్టుకెళ్తున్నాం అన్నమాట. సో ఈరోజు సో చూద్దాం ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి మనం అయితే ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్తాం అన్నమాట. సో అక్కడి నుంచి ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళి, సో అక్కడి నుంచి అయితే మనకి అఫీషియల్గా కేటీఎం అండ్ ట్రయంఫ్. సో ఈరోజు విజిట్ చేసే కాలేజ్ వచ్చేసి బాబా కాలేజ్. ఇది పిఎం పాలెం దగ్గర అయితే ఉంటుంది. సో బ్రేక్స్ అయితే కొంచెం సాఫ్ట్వేర్ సైడే ఉన్నాయి, పర్లేదు. ఓకే మాట, ఇంకా లుక్ అంటారా, ఓల్డ్ డ్యూక్ ఎలాంటిది అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో ఇక్కడైతే మనకి ఏబిఎస్ ఇండికేటర్ అండ్ ఇక్కడ ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది. సో స్పీడోమీటర్ అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్ రీడింగ్స్, యావరేజ్ స్పీడోమీటర్ అండ్ ఇంకా 10x10 నావిగేషన్ ఉంది. కాబట్టి మనకైతే మొబైల్ చూడాలి బ్లూటూత్ కనెక్టివిటీ ఉందో లేదో. సో ఈ బైక్ అయితే చాలా కాంపాక్ట్ సైజులో ఉందన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు డ్యూక్ 200కి అండ్ డ్యూక్ 250కి ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో హైబ్రిడ్ లాగా, సో ఆ టైప్ ఆఫ్ బైక్ మాట ఇది. డ్యూక్ 160 డైరెక్ట్గా మనకైతే కాంపిటేటర్ అన్నమాట, విచ్ ఈజ్ N160 కావచ్చు బజాజ్లో. అండ్ ఇంకా ఈ సెగ్మెంట్ బైక్స్లో ఏవైతే NS 160 ఉన్నది, N160, సో లైక్ దట్ మాట. సో ఆ బైక్స్ అన్నిటికి ఇదైతే కొంచెం కాంపిటీషన్ ఇస్తుంది. ఇంకా యమహాలో ఎవరైతే MT-15 ఆర్ఎల్స్ R15 ఆ బైక్స్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక బెటర్ బైక్ అవుతుంది అన్నమాట డ్యూక్లో. నేనైతే షార్ట్ రైడర్ని కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. స్విచెస్ క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. ఏబిఎస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. సో కేటీఎం బైక్స్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మోర్ ఓవర్ చాలామందికి అయితే ఈ బైక్ అనేది ఒక డ్రీమ్ బైక్ లాంటిది అన్నమాట. స్టూడెంట్స్కి అందరికీ ఒక డ్రీమ్ బైక్ ఏదైనా ఉందంటే ఆబ్వియస్లీ ఆ లిస్ట్లో అయితే డ్యూక్ అనే సెగ్మెంట్ బైక్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఇంకా మనతో పాటు ఇంకొక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వస్తున్నారన్నమాట. వాళ్ళు వచ్చేసి డ్యూక్ 200 అండ్ డ్యూక్ 250 బైక్స్ని అయితే తీసుకొస్తున్నారు. సో నేను రీసెంట్లీ లాంచ్డ్ కదా, సో అందరికీ కొంచెం ఇంప్రెసివ్గా ఉండాలి బైక్ అనేసి నేనైతే ఇది చూస్ చేసుకున్నాను అనమాట, డ్యూక్ 160. అప్పటి నుంచో మాట కేటీఎం ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లేదా డ్యూక్లో ఎవరైతే వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటారో, ఇప్పటి వరకు కేటీఎం నుంచి ఎప్పుడు మనకి 200, 250, 390 ఆ రేంజ్ ఆఫ్ సెగ్మెంట్ బైక్స్ అయితే వచ్చేవి. ఫర్ ద ఫస్ట్ టైం 2025లో డ్యూక్ 160 అయితే లాంచ్ చేశారన్నమాట. సో ప్రజెంట్ మీరు చూస్తుంది, ప్రజెంట్ నేను డ్రైవ్ చేస్తుంది 160. చూడొచ్చు మనం ఎప్పుడైతే ఓల్డ్ మీకు BS4 డ్యూక్ చూసుంటే సేమ్ యొక్క దాని చాసిసే తీసుకున్నారు. అండ్ ఫ్రేమ్ కావచ్చు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఓల్డ్ డ్యూక్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఈ డ్యూక్ 160.
చెప్పాను కదా ఇంకొక 2 బైకర్స్ రావాలని. సో హియర్ ఈస్ ద 200 అండ్ షీ ఈస్ డ్రైవింగ్ 250 మోటార్. దీస్ ఆర్ ఆల్ బైక్స్ 2025 ఎడిషన్. యాజ్ ఆఫ్ నా అయితే బ్రో అన్నమాట మనకి సినిమాటోగ్రాఫర్. ప్రజెంట్ ఈ ఈవెంట్కి కాన్సెప్ట్ వైజ్గా ఆయన ఎడిట్ చేసి మొత్తం అంతా అన్నమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఈవెంట్ స్పాట్కి. సో ప్రజెంట్ అయితే బీ రోల్స్ అయితే తీస్తున్నారు. సో ఇంట్రడక్షన్ వీడియోస్ కోసం లైక్ దట్. బ్రో అరేంజ్ చేసేయగలవా? టైం లిమిట్ ఏమైనా ఇచ్చారు మీకు? టైం లిమిట్ ఏమైనా ఇచ్చారా? ఏ టైం లిమిట్? స్టూడెంట్స్ ఎవరైనా స్లో రేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే గ్యాదర్ అవ్వచ్చు. హెల్మెట్స్ ఉన్నాయి, తర్వాత గ్లోజెస్ ఉన్నాయి, రైడింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో రావచ్చు. చక్కటి సాయంత్రం వేళ మీ జాంకాయతో మీరందరూ ఇక్కడికి వచ్చి 160 అయితే లాంచ్ అవ్వబోతుంది. ఎవరైతే వస్తారో వాళ్ళకి చక్కటి బహుమతులు దక్కబోతుంది. 160 అండ్ 200 టోటల్ ఎవరికైతే ఉందో దగ్గర ఎవరైతే పార్టిసిపేట్ చేయాలంటే వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫ్లోరెన్స్ అయితే ఉంది. సక్సెస్ఫుల్గా ఇక్కడైతే లాంచింగ్ ఈవెంట్ అండ్ స్టూడెంట్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ పజిల్ గేమ్ ప్లస్ ఇది అయితే కండక్ట్ చేయడం జరిగింది స్లో రేస్. వెళ్ళిపోతున్నాం అనమాట షోరూమ్కి. సో రేపు వేరే దగ్గర అయితే ఈవెంట్ అయితే ఉంది. సో లైక్ ఈరోజు బాబా కాలేజ్ కదా, లైక్ రేపు ఏదో కొన్ని సమ్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ట్రాఫిక్లో ఈ టైంలో ఈ బైక్ తీసుకెళ్ళడం అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. బయటికి బాగానే ఉన్నాను కానీ లోపలైతే స్వెట్ తడిచిపోతుంది. లోపలంతా ఫుల్ హ్యూమిడ్ అనమాట. ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం బాగానే ఉంది కానీ ఇది కొంచెం కష్టంగా ఉంది. సో మనం ఈరోజు అటెండ్ అయింది అయితే మాత్రం చెప్పాను కదా డ్యూక్ 160 2025. సో ఆ బైక్ ఎలాగుంది, దాని యొక్క ఫీల్ అండ్ దాని యొక్క అగ్రెసివ్ లుక్స్ ఎలాగున్నాయి, తర్వాత సో అది పర్చేస్ చేయడం వల్ల మనకి అంటే దాని టార్క్ ఫిగర్స్ కావండి, రైడింగ్ క్వాలిటీ ఎలాగుంది. సో దానికోసం అయితే నేను ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యాను అనమాట. సో 160 బేసిక్గా పర్లేదు, బాగానే ఉంది. సో దాని గురించి అయితే నేను కంప్లీట్గా ఒక వ్లాగ్ తీస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో మనకి కంపెనీ నుంచి అయితే ఎటువంటి పర్మిషన్ లేదన్నమాట బైక్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ చెప్పడానికి, టార్క్ ఫిగర్స్ గురించి కానివ్వండి, వాట్ కైండ్ ఆఫ్ సీసీ ఇట్ వాజ్ ఎక్వైరింగ్ అనేది చెప్పలేమన్నమాట. సో అది మనకి ఎప్పుడైతే అఫీషియల్గా కేటీఎం వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారో ఈ బైక్ ఇచ్చేసి దాని తర్వాత రిటర్న్ అయితే అయిపోతామన్నమాట. ఈరోజు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించింది. మోర్ ఓవర్ ఇప్పుడు నేను తీస్తున్న డ్యూక్ 250 ఏదైతుందో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట పెర్ఫార్మెన్స్. సో ఐ లవ్డ్ ఇట్. చలో మరి అయితే ఇప్పుడైతే షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన NS 200 ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాకైతే నేను మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకే, మనమైతే కేటీఎం షోరూమ్కి వెళ్ళి మన దగ్గర ఉన్న డ్యూక్ 250 అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:22 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను రిటర్న్ అయ్యాను అనమాట. సో బైక్లో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంతకులో అయితే చెప్పాను కదా ఫ్యూయల్ అయితే అయిపోయిందని. పక్కనే ఒక ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటే ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించేసుకున్నాను మళ్ళీ.
సో ఇంతే గైస్ ఈరోజు అయితే ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.